root 7y. Hi, this is Prasanthi from Prasanthi YouTube. Root 7y root 16 plus 6 root 7 minus root 16 minus 6 root 7. దాని అలా రాసుకోవచ్చు. 9 plus 7 plus 6 root 7 plus 7 minus 6 root 7. ఏమవుతుంది? root of 3 whole square plus root 7 whole square plus 2 into 3 into root 7 minus root of 3 whole square plus 7 whole square minus 2 into 3 into root 7. Now root 7 by root 3 plus root 7 whole square minus root over 3 minus root 7 whole square. Now root 7 by 3 cancel అయిపోతే 2 root 7 ఉన్నాయి. 2 root 7 రాస్తే 7 root 7 cancel అయ్యి 1 by 2. ఇప్పుడు 1 by cube root of 4 plus 2 plus 1. దీన్ని సాల్వ్ చేయాలి. దీని ఎలా సాల్వ్ చేస్తాం? డినామినేటర్లో 2 power 1 by 3 whole square plus 2 power 1 by 3 plus 1. ఇది ఎలా ఉంది? a square plus ab plus b squareలో ఉంది కదా, a plus b whole square కింద రాసుకోవచ్చు. కాబట్టి ఏం చేశారు? 2 power 1 by 3 minus 1 by 2 power 1 by 3 minus 1తో మల్టిప్లై చేశారు. అప్పుడు ఏంటి? క్యూబ్ రూట్ ఆఫ్ 2 minus 1 by 2 power 2 by 3 plus ఏమైంది? a plus b 2 power 1 by 3 plus 1ని b అనుకున్నాను, మిగతాది a అనుకున్నాను. 2 power 1 by 3 minus 1తో మల్టిప్లై చేస్తే 2 power 1 by 3 whole cube కలిసి మైనస్ 1 మిగులుతుంది. అప్పుడు క్యూబ్ రూట్ ఆఫ్ 2 మైనస్ 1 మిగులుతుంది. 1 by root 1 plus root 2 plus 1 by root 2 plus root 3 plus 1 by root 3 plus root 4 plus 1 by root 99 plus root 100. ఎలా రాసుకున్నారు? is equal to 1 by root 2 plus root 1 plus 1 by root 3 plus root 2 plus 1 by root 4 plus root 2 plus and so on plus 1 by root 100 plus root 20. ఒక్కొక్క టైం యొక్క వాల్యూ కనుక్కున్నాడు. 1 by root 2 plus root 2ని root 1ని ప్లస్ చేస్తే root 2 minus root 1 by root 2 1తో ప్లస్ చేస్తే root 2 minus root 1 వచ్చింది. ఇప్పుడు 1 by root 3 plus root 2 కూడా ప్లస్ చేస్తే root 3 minus root 2 వచ్చింది. ఇప్పుడు వచ్చిన వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకు లాస్ట్లో ఆన్సర్ 9 వచ్చింది. ఫైనల్ ఆన్సర్ ఇస్ 9. If x is equal to root 5 minus 2 by root 5 plus 2, then x square plus x power 2 is 1 by x వాల్యూ రాసుకున్నారు. ఎందుకంటే x power minus 2 కూడా ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి 1 by x ఎంత అవుతుంది? x వాల్యూ 5 minus 2 by root 5 plus 2 అయినప్పుడు 1 by x ఇన్వర్స్ అవుతుంది కదా, root 5 plus 2 by root 5 minus 2 అవుతుంది. root x plus 1 by x వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుని వాటిని స్క్వేర్ చేసుకున్నారు. స్క్వేర్ చేసుకున్న తర్వాత వచ్చిన వాల్యూ ఏంటి? 18. తర్వాత ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 by x స్క్వేర్ వాల్యూ ఎక్స్ ప్లస్ 1 by x వాల్యూ చేసినప్పుడు ప్లస్ 1 by x స్క్వేర్ ప్లస్ 2x స్క్వేర్ ఇంటూ 1 by x స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు x ప్లస్ 1 by x హోల్ స్క్వేర్ కదండి. దాని నుంచి మనం x స్క్వేర్ ప్లస్ x పవర్ మైనస్ 2 వాల్యూ అనుకోవచ్చు. కాబట్టి అలా రాసుకొని x ప్లస్ 1 by x వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు లాస్ట్లో వచ్చిన ఆన్సర్ 322. If a is equal to 2 plus root 3 by 2 minus root 3, b is equal to 2 minus root 3 by 2 plus root 3, then find a square plus b square plus ab. a plus b whole square ఫార్ములా ఏంటండి? a square plus b square plus 2ab కదా. ఏం చేస్తారు? a plus b is equal to ఎంత? ఆ వాల్యూ కనుక్కుంటే ఈ వాల్యూ 14 వచ్చింది.
ఏబి వాల్యూ కనుక్కుంటే 1 వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తారు, ఏ ప్లస్ బి ఏ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ మైనస్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ ఏబి చేస్తే మనకి ఏమొస్తుంది, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఏబి వాల్యూ వస్తుంది. కాబట్టి అలా రాసుకున్నారు. ఏమని రాసుకున్నారు, 14 హోల్ స్క్వేర్ మైనస్ 1. అప్పుడు ఏమొచ్చింది, 195 వచ్చింది. ఇఫ్ 2 రూట్ x is equal to root over 5 plus root 3 by root over 5 minus root 3 minus root 5 minus root 3 by root 5 plus root 3. Find the value of x. 2 root x వాల్యూ ఏం చేసాం, ఇప్పుడు ఏం చేసాం, ఎల్సిఎం చేసాం. రూట్ 5 మైనస్ రూట్ 3 హోల్ 5 హోల్ స్క్వేర్ మైనస్ రూట్ 3 హోల్ స్క్వేర్ డినామినేటర్ అయింది. న్యూమరేటర్ ఏమైంది, రూట్ 5 ప్లస్ రూట్ 3 హోల్ స్క్వేర్ మైనస్ రూట్ 5 మైనస్ రూట్ 3 హోల్ స్క్వేర్ అయింది. 2 రూట్ 2 ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేస్తే వచ్చిన వాల్యూ ఏంటి, మనకు వచ్చిన వాల్యూ ఏంటి, 2 రూట్ 2 ఎక్స్ ఈక్వల్ టు 4 రూట్ 15. అంటే ఇప్పుడు ఏం చేశారు అని 2ని 4 క్యాన్సిల్ చేస్తే 2 రూట్ 15 వస్తుంది. రూట్ ఎక్స్ ఇక్కడ కింద 2 ఉంది, 2ని అని తీసుకెళ్ళిపోతే 4 అయింది. 4 రూట్ ఎక్స్ ఈక్వల్ టు 4 రూట్ 15 అయింది. అప్పుడు 4 క్యాన్సిల్ అయితే రూట్ ఎక్స్ ఈక్వల్ టు 15, ఎక్స్ ఈక్వల్ టు 15 అవుతుంది. కాబట్టి ఎక్స్ వాల్యూ 15, ఫైనల్ ఆన్సర్ ఇస్ 15.